నమస్తే. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఒకసారి ఆలోచించండి. తొలి ఏకాదశి రోజున ఈ ఒక్క కథ వినకపోతే మీ ఉపవాసం పూర్తి కాదని పురాణాలు ఎందుకు చెప్తున్నాయి? ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా ఒక దేవికి అద్భుతమైన వరం ఇచ్చాడని మీకు తెలుసా? ఆ దేవి ఎవరు? ఆమె ఎలా జన్మించింది? ఒక భయంకరమైన రాక్షసుడిని ఎలా సంహరించింది? ఎందుకు ఈ ఒక్క ఏకాదశిని దేవశయని ఏకాదశి, హరివాసరం, తొలి ఏకాదశి అని పిలుస్తారు. మరియు ఈ రోజున చేసే ఒక చిన్న తప్పు వల్ల పుణ్యఫలం తగ్గిపోతుందని పెద్దలెందుకు హెచ్చరిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు మీరు వినబోయే ఈ పవిత్రమైన కథలో ఉంది. అందుకే ఈ కథను మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఈ ఒక్క చిన్న విషయం మీ తొలి ఏకాదశి పూజను మరింత సంపూర్ణంగా మార్చవచ్చు. వేల సంవత్సరాల క్రితం దేవలోకంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దేవతలు భయపడుతున్నారు. మహర్షులు యజ్ఞాలు చేయలేకపోతున్నారు. భూమిపై ధర్మం రోజు రోజుకి తగ్గిపోతుంది. అధర్మం పెరిగిపోతుంది. దానికి కారణం ఒక్కరే, మురాసురుడు. అతని పేరు వింటే దేవతలే వణికిపోయేవారు. అతని బలం ముందు ఇంద్రుడే నిలవలేకపోయాడు. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసమే. యజ్ఞాలను ధ్వంసం చేశాడు. ఋషులను అవమానించాడు. దేవాలయాలను నాశనం చేశాడు. దేవతలను సైతం స్వర్గం నుండి పారిపోయేలాగా చేశారు. చివరకు ఎంతో శక్తివంతులైన దేవతలు కూడా చేతులెత్తేశారు. ఇక మమ్మల్ని కాపాడగలిగేది ఒక్క శ్రీ మహావిష్ణువే అని అందరూ కలిసి వైకుంఠానికి బయలుదేరారు. అప్పుడు వైకుంఠంలో జరిగిన సంఘటన ఈ రోజు వరకు కూడా ప్రతి హిందువు ఆచరించే ఏకాదశి వ్రతానికి కారణమైంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పిన మాట విని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఒక యుద్ధం గురించి కాదు, ఒక దివ్యశక్తి జననం గురించి చెప్పబోతున్నారు. ఆ దివ్యశక్తే ఈ రోజు మనం ఏకాదశి దేవిగా పూజిస్తున్న అమ్మవారు. అయితే ఆమె ఎలా జన్మించింది? ఆ కథ వినగానే దేవతలు ఎందుకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు? అది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వైకుంఠంలోకి అడుగు పెడదాం. దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకున్నారు. వైకుంఠం ఆ పేరు వింటేనే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అసూయ లేదు. అక్కడ ప్రతి క్షణం కూడా ఓం నమో నారాయణాయ అనే దివ్యనామం మారు మ్రోగుతూనే ఉంటుంది. బంగారంతో నిర్మించిన ప్రాకారాలు, రత్నాలతో మెరిసే సింహాసనాలు, పారిజాత పూల సువాసనలు, గాంధర్వుల గానాలు, మహర్షుల వేదఘోషలు, ఇటువంటి దివ్యమైన వైకుంఠంలో ఆదిశేషునిపై ఆసీనుడై శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి భక్తులకు అభయం ఇస్తూ ఉన్నారు ఆ శ్రీ మహావిష్ణువు గారు. దూరం నుంచే ఆ దివ్య రూపాన్ని చూసిన దేవతల కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు మెదిలాయి. అందరూ ఒకేసారి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని భక్తితో స్తుతించడం ప్రారంభించారు. వారి ముఖంలో ఒకవైపు భక్తి, మరొక వైపు తీవ్ర ఆందోళన. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ప్రేమగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు: దేవతలారా, మీ అందరూ ఒకేసారి రావడానికి కారణమేంటి? మీ మనసులో ఉన్న బాధను సంకోచం లేకుండా చెప్పండి అని అన్నారు. అప్పుడు దేవేంద్రుడు ముందుకు వచ్చి వినయంగా ఇలా అన్నాడు: ప్రభు, భూమిపై ధర్మం క్షీణిస్తుంది. మురాసురుడు అనే రాక్షసుడు తన బలంతో మమ్మల్ని మాత్రమే కాదు, ఋషులను, మునులను, అమాయకమైన ప్రజలను కూడా తీవ్రంగా బాధిస్తున్నాడు. యజ్ఞాలు ఆగిపోయాయి. వేద పారాయణాలు తగ్గిపోయాయి. ధర్మాన్ని కాపాడేవారు భయపడుతున్నారు. ఇలా కొనసాగితే లోకక్షేమం నశిస్తుంది ప్రభూ అని దేవేంద్రుడు కన్నీటి స్వరంతో ప్రార్థించాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మీదేవి కూడా కరుణతో దేవతలను చూశారు. కొన్ని క్షణాలు వైకుంఠమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ముఖంలో కోపం లేదు. కేవలం కరుణ మాత్రమే ఉంది. ధర్మాన్ని కాపాడడం నా కర్తవ్యం. భక్తులను రక్షించడం నా వ్రతం. కాలం వచ్చినప్పుడు అధర్మాన్ని అంతం చేయడానికి నేను ఎప్పుడూ వెనుకాడను అని చెప్పి స్వల్పంగా చిరునవ్వు నవ్వారు. కానీ ఈసారి మురాసురుడి అంతం ఒక కొత్త దివ్యశక్తి ద్వారా జరుగుతుంది. ఆ దివ్యశక్తి యుగ యుగాల పాటు భక్తులకు మోక్షాన్ని మార్గం చూపుతుంది అని చెప్పగానే దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ప్రభు, ఆ దివ్యశక్తి ఎవరు అని బ్రహ్మదేవుడు ప్రశ్నించాడు. శ్రీ మహావిష్ణువు కళ్ళను కాసేపు మూసుకొని చిరునవ్వు నవ్వారు. సమయం వచ్చినప్పుడు మీరే చూస్తారు కదా అని ఒక్క మాటే చెప్పారు.
ఆ మాటల వెనక దాగి ఉన్న రహస్యం దేవతలకు అర్థం కాలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత 3 లోకాలనే ఆశ్చర్యపరిచే ఒక సంఘటన జరగబోతుంది. ఒక రాక్షసుడి అహంకారం, ఒక దివ్యశక్తి అవతారం మరియు ప్రపంచం మొత్తం ఆచరించే ఏకాదశి వ్రతం ఆరంభం. ఈ 3 ఒకేసారి ఎలా జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? బలం ఉన్నవాడు కాదు, డబ్బు ఉన్నవాడు కాదు, అహంకారం ఉన్నవాడు. అలాంటి అహంకారానికే ప్రతిరూపంగా జన్మించాడు మురాసురుడు. చిన్నప్పటి నుంచే అతనికి అసాధారణమైన బలముండేది. పెరిగే కొద్దీ అధికార దాహం కూడా పెరిగేది. ఈ 3 లోకాలు కూడా నాకే కావాలి. నాకంటే గొప్పవాడు ఎవడూ ఉండకూడదు అనే ఆలోచనే అతని జీవిత లక్ష్యంగా మారింది. అయితే అంత శక్తి అతనికి ఎలా వచ్చింది? ఒకరోజు మురాసురుడు ఘోర తపస్సు ప్రారంభించాడు. వేల సంవత్సరాల పాటు ఎండలో నిలబడ్డాడు, వర్షంలో తడిచాడు, చలిలో కూడా కదలకుండా ధ్యానం చేశాడు. చివరకు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, "మురా, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నీకు ఏ వరం కావాలో కోరుకో" అని అన్నారు. అప్పుడే మురాసురుడు తన మనసులో దాచుకున్న కోరికను బయటపెట్టాడు. అదేంటంటే, ప్రభూ, దేవతలు నన్ను ఓడించలేని శక్తిని ప్రసాదించండి. యుద్ధంలో నేను అజేయుడిగా ఉండాలి. బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించారు. తరువాత తథాస్తు అని వరం ఇచ్చాడు. ఆ వరం వల్లే ఇప్పుడు ఈ 3 లోకాలకి కష్టాలైతే ఆరంభమయ్యాయి. ఆ వరం పొందిన తర్వాత మురాసురుడి స్వభావం పూర్తిగా మారిపోయింది. మొదట స్వర్గంపై దండెత్తాడు. దేవేంద్రుడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం చేశాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా కూడా అతని ముందైతే నిలబడలేకపోయారు. స్వర్గలోకమంతా భయంతో వణికిపోయింది. అంతటితో ఆగలేదు. భూమిపైకొచ్చాడు. యజ్ఞాలు జరుగుతున్న చోట్లకు వెళ్లి యజ్ఞవేదికలను ధ్వంసం చేశాడు. వేదాలు చదువుతున్న ఋషులను అవమానించాడు. భక్తులు నారాయణ అని జపిస్తుంటే వారిని భయపెట్టాడు. దేవాలయాలను ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. భక్తులారా, ఒక విషయం గమనించండి. అధర్మం ఎంత బలంగా కనిపించినా కూడా ధర్మం ముందు ఎప్పటికీ నిలవదు. కానీ ఆ సమయంలో దేవతలకు మాత్రం ఆ ఆశ కనిపించలేదు. వారందరూ ఓడిపోయారు. చివరకు ఇంద్రుడు ఒక మాట అన్నాడు. ఇక మనల్ని కాపాడేది ఒక్క శ్రీ మహావిష్ణువే. అందరూ మళ్ళీ శ్రీహరి శరణు చేరారు. వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు ఈసారి స్వయంగా యుద్ధరంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. అనేక వేల సంవత్సరాలు కొనసాగిన మహా సంగ్రామం. ఆ యుద్ధంలో జరిగిన ఒక అద్భుతం వల్లే ఈ రోజు మనం తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఆ మహాయుద్ధంలో ఏం జరిగింది? మురాసురుడు నిజంగా ఎంత శక్తివంతుడు? శ్రీ మహావిష్ణువు ఎందుకు యోగనిద్రలోకి వెళ్లారు? అసలు ఏకాదశి దేవి ఎలా అవతరించింది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకుందాం రండి. దేవతల ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు ఆలస్యం చేయలేదు. తన చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి, పంచజన్య శంఖాన్ని పూరించి, గరుత్మంతునిపై అధిరోహించి యుద్ధరంగం వైపు బయలుదేరారు. శంఖధ్వని వినిపించగానే 3 లోకాలు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. స్వయంగా శ్రీ మహావిష్ణువే యుద్ధానికి వస్తున్నారు అనే వార్త క్షణాల్లో వ్యాపించింది. అటు మురాసురుడు కూడా ఘోరంగా నవ్వుతూ, చివరికి విష్ణువు కూడా నా ముందుకు రావాల్సి వచ్చిందా అని గర్వంగా అన్నాడు. భక్తులారా, అక్కడ మొదలైంది ఒక మహా సంగ్రామం. అలాంటి యుద్ధాన్ని దేవతలు కూడా ఇంతకు ముందెప్పుడు కూడా చూడలేదు. ఒకవైపు సుదర్శన చక్రం, మరోవైపు మురాసురుడి దివ్యాయుధాలు. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. సముద్రాలు పొంగిపోయాయి. పర్వతాలు కంపించాయి. యుద్ధం రోజులు కాదు, నెలలు కాదు, పురాణాల ప్రకారం ఎంతో దీర్ఘకాలం అయితే కొనసాగింది. మురాసురుడు వరబలంతో మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు అయితే అతని దుష్టత్వాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. చివరకు లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీహరి ఒక దివ్యమైన సంకల్పం చేశారు. ఈ దుష్టుడి అంతం నా చేతులతో కాదు, నా దివ్యశక్తి ద్వారా జరగాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లోని ఒక పవిత్రమైన గుహలోకి వెళ్లి కొద్దిసేపు యోగ నిద్రలోకైతే ప్రవేశించారు. భక్తులారా, ఇక్కడే ఈ కథలోని అత్యంత గొప్ప రహస్యం దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు నిజంగా అలసిపోయి నిద్రపోయారా? లేదా దీనికి వెనక మరేదైనా దివ్య సంకల్పం ఉందా అని తెలుసుకోవాలి. అదే సమయంలో మురాసురుడి ఆ గుహ వరకు చేరుకున్నాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండటాన్ని చూసి అతని ముఖంలో క్రూరమైన నవ్వు కనిపించింది. ఇదే సరైన సమయం. ఇప్పుడు విష్ణువును సంహరిస్తే 3 లోకాలు నావే అని
తన ఖడ్గాన్ని పైకెత్తి నెమ్మదిగా శ్రీ మహావిష్ణువు వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. కానీ అతనికి తెలియదు ఆ గుహలో అతని జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతం జరగబోతుందని. అతని ఒక్క అడుగు అతని చివరి అడుగు అవుతుందని తనకి తెలియలేదు. ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు దివ్య శరీరం నుండి వేల సూర్యుల కాంతి కంటే ప్రకాశవంతమైన ఒక వెలుగైతే బయటకొచ్చింది. ఆ వెలుగు క్రమంగా ఒక దివ్యమైన కన్య రూపాన్ని ధరించింది. ఆమె కళ్ళల్లో అగ్ని, ముఖంలో కరుణ, చేతుల్లో దివ్యాయుధాలు. ఆమెను చూసిన మురాసురుడి ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. "నువ్వెవరు?" అని ఆశ్చర్యంతో అడిగాడు. "నా దారికి అడ్డుగా నిలబడే ధైర్యం నీకెలా వచ్చింది?" అని గర్జించాడు. ఆ దివ్యకన్య ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. ఆమె స్వరం వినగానే గుహ అంతా కూడా ప్రతిధ్వనించింది. "నేను ధర్మాన్ని రక్షించడానికి జన్మించిన దివ్య శక్తిని. అధర్మాన్ని అంతం చేయడానికే నా అవతారం." ఆ మాటలు విన్న మురాసురుడు మరింత కోపంతో తన ఖడ్గాన్ని ఊపుతూ ఆమెపై దాడి చేశాడు. కానీ ఆ దివ్యకన్య ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఒక్క క్షణంలోనే ఆమె చేతిలోని ఖడ్గం మెరుపులా మెరిసింది. యుద్ధం ప్రారంభమైంది. ఆకాశంలో దేవతలు చూస్తూనే ఉన్నారు. మహర్షులు నారాయణ, నారాయణ, నారాయణ అంటూ జపిస్తున్నారు. భూమి అంతా కూడా కంపిస్తోంది. దిక్కులన్నీ దివ్య తేజస్సుతో నిండిపోయాయి. మురాసురుడు తన సంపూర్ణమైన శక్తితో యుద్ధం చేశాడు. కానీ అది ధర్మశక్తి ముందు నిలవలేదు. కొన్ని క్షణాల తరువాత ఆ దివ్యకన్య తన దివ్య ఖడ్గాన్ని పైకెత్తి ధర్మో రక్షితి రక్షితః అని పలికి ఒకే ఒక్క ప్రహారంతో మురాసురుడి అహంకారానికి ముగింపు పలికింది. మురాసురుడు నేలపై కూలిపోయాడు. అధర్మం ఓడిపోయింది. ధర్మం విజయం సాధించింది. ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. జయ 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 అనే మూడు లోకాలు కూడా మారుమ్రోగిపోయాయి. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మెల్లగా మేల్కొన్నారు. తన ముందున్న దివ్య కన్యను చూసి అత్యంత ప్రేమతో చిరునవ్వు నవ్వారు. "దేవి, నీవెవరు? నా భక్తులను, దేవతలను రక్షించి నీవు నిజంగా ధన్యురాలివి" అని అన్నారు. ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ, "ప్రభూ, నేను మీ దివ్య తేజస్సు నుంచి జన్మించిన శక్తిని. మీ సేవ చేయడమే నా ధర్మం" అని వినయంగా సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం విన్న శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నులయ్యారు. అప్పుడు ఆయన ఆమెకు ఒక వరం ఇచ్చారు. ఆ వరమే ఈరోజు మనం తొలి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటున్నామో తెలియజేస్తుంది. ఆ వరం ఏమిటి? ఎందుకు ఈ తిథే అన్ని ఏకాదశుల్లో కూడా గొప్పదిగా మారింది? ఈరోజు ఉపవాసం చేస్తే శాస్త్రాల ప్రకారంగా ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందనే ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అమ్మవారికి ఇచ్చిన వరం ఏమిటంటే, ఆ దివ్యకన్య ఎంతో వినయంగా చేతులు జోడించి ఇలా చెప్పింది. "ప్రభూ, నాకు వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదు. కానీ ఒక కోరిక ఉంది" అని చెప్పగానే ఆమె ఏమి అడిగిందంటే, "ప్రభూ, నేను అవతరించిన ఈ పవిత్రమైన తిథి యుగాల పాటు మీకు అత్యంత ప్రీతికరమైన రోజుగా ఉండాలి. ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి మీ నామాన్ని స్మరించే ప్రతి భక్తునిపై మీ కరుణ చూపాలి. వారి పాపాలు క్షీణింపచేయాలి. ధర్మ మార్గంలో నడిచే శక్తిని వారికి లభించాలి" అని అడిగింది. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నులయ్యారు. ఆయన ఆనందంగా తథాస్తు అని అన్నారు. "ఈ రోజు నుండి నీ పేరు ఏకాదశి. ఈ తిథి అన్ని తిథులలో నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి నా నామస్మరణ చేసే వారికి నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది" అని వరం ప్రసాదించారు. అంతేకాదు మరొక గొప్ప రహస్యాన్ని కూడా చెప్పారు. అదేంటంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి నేను యోగ నిద్రలోకి ప్రవేశిస్తాను. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే చాతుర్మాసం భక్తులకి ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శుభప్రదమైన కాలం అవుతుంది అని శ్రీహరి ప్రకటించారు. భక్తులారా, అందుకే ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శ్రీహరి యోగ నిద్ర అంటే సాధారణ నిద్ర కాదు. అది సృష్టి నిర్వహణలోని ఒక దివ్య స్థితి. అందుకే ఈ కాలంలో భక్తులు మరింత నియమనిష్టలతో జీవించాలని మన పెద్దలు చెప్తారు. కానీ ఒక ప్రశ్న, ఈ రోజు ఉపవాసం చేయడం వెనుక అసలు ఆధ్యాత్మికత ఏంటి? కేవలం ఆహారం మానేయడమేనా? లేదా దాని వెనుక ఇంకా గొప్ప సందేశం ఏమైనా ఉందా? శాస్త్రాలు చెప్పిన ఆ రహస్యం తెలుసుకుంటే
తరువాత మీరు చేసే ప్రతి ఏకాదశి వ్రతం మరింత అర్థవంతంగా మారుతుంది. ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే చాలా మందికి ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఏకాదశి రోజున ఎందుకు ఉపవాసం చేయాలి? ఆకలితో ఉంటే భగవంతుడు సంతోషిస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఏకాదశి యొక్క అసలు గొప్పతనం మీ అందరికీ కూడా అర్థమవుతుంది. పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానేయడం కాదు. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఆ రోజు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మనస్సును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. మన నాలుకతో అబద్ధం మాట్లాడకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. కోపాన్ని దూరం పెట్టాలి. అసూయను విడిచిపెట్టాలి. చెడును వదిలి మంచిని ఆహ్వానించాలి. అదే నిజమైన తొలి ఏకాదశి వ్రతం. కాబట్టి మన పెద్దలు ఒక అందమైన మాట చెప్పేవారు. అదేంటంటే ఒకరోజు ఆకలిని భరించగలిగిన వాడు జీవితంలో ఎన్నో కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలడు. కాబట్టి మనకు ఏకాదశి సంయమనం నేర్పుతుంది. ఓర్పు నేర్పుతుంది. భక్తి నేర్పుతుంది. తొలి ఏకాదశి రోజున తప్పకుండా చేయాల్సిన పనులైతే ప్రతి ఒక్కరు కూడా పాటించండి. అదే విధంగా తొలి ఏకాదశి రోజున తప్పకుండా చేయాల్సిన ఈ 5 ముఖ్యమైన పనులు, ఆ 5 పనులేంటి? వాటిని ఎందుకు అంత ముఖ్యంగా చెప్తారు? కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పకుండా చేయాల్సిన ఈ 5 పనుల గురించైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఇంకా చివరి వరకి చూసి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని పాటించండి. ఇప్పటి వరకు తొలి ఏకాదశి మహిమను తెలుసుకున్నాం. కానీ ఈ పవిత్రమైన రోజున శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం ఏమి చేయాలి? అది కూడా తెలుసుకుందాం. చాలా మందికి ఇదే సందేహం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండి. మొదటిది బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజు ప్రారంభం నుంచే శ్రీహరిని స్మరిస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రెండవది శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం తులసీదేవికి శ్రీహరిపై అపారమైన భక్తి ఉంది. అందుకే విష్ణు పూజలో తులసికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒక్క తులసీ దళాన్ని కూడా నిజమైన భక్తితో స్మరిస్తే, అలాగే సమర్పిస్తే శ్రీహరి ఎంతో సంతోషిస్తారని పురాణాలు చెప్తున్నాయి. మూడవది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. 100 సార్లు జపించలేకపోతే 10 సార్లు జపించండి. 10 సార్లు చేయలేకపోతే ఒక్కసారైనా సంపూర్ణ భక్తితో జపించండి. భగవంతుడు సంఖ్యను కాదు, భక్తిని చూస్తాడు. అలాగే నాలుగవదేంటంటే శక్తి మేరకు ఉపవాసాన్ని ఆచరించాలి. ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఉపవాసం అయితే పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు వైద్యుల సలహాల ప్రకారంగా అయితే ఆచరించడం చాలా మంచిది. భక్తి అనేది శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, మనస్సును పవిత్రం చేసుకోవడం. ఐదవది దానం చేయాలి. అన్నదానం కానీ, పేదలకు వస్త్రదానం కానీ, గోసేవ, దేవాలయంలో సేవ, వీటిల్లో ఏదైనా సరే మీ శక్తి మేరకు చేయవచ్చు. చిన్న సహాయం కూడా భక్తితో చేస్తే దానికి విలువ ఎంతో గొప్పది. కాబట్టి ఈ తొలి ఏకాదశి సందర్భంగా అయినా సరే ఈ 5ని తప్పకుండా పాటించండి. నేనొక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ 5 పనుల్లో కూడా చాలా మందికి ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోతారు. అదేంటంటే అదే ఉపవాసం ముగిసిన తర్వాత పారాయణం ఎప్పుడు చేయాలి అని. తప్పు సమయంలో ఉపవాసాన్ని విరమిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు అసలు ఏమి చెబుతున్నాయి? అలాగే తొలి ఏకాదశి రోజున ఏ పనులు చేయకూడదు? ఈ 2 విషయాలు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం రండి. ఈ రోజున చేయకూడని కొన్ని విషయాలను కూడా మనం పెద్దలు ఎంతో స్పష్టంగా అయితే చెప్తారు. ఎందుకంటే వ్రతం అంటే కేవలం పూజ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి. మొదటిగా ఈ రోజున కోపాన్ని దూరంగా ఉంచాలి. ఒకరోజైనా మన మాట వల్ల ఎవరు కూడా బాధపడకూడదు. రెండవది అవసరమైన వాగ్వాదాలు, గొడవలు చేయకూడదు. శ్రీహరి నామస్మరణ చేయాల్సిన రోజున మన మనస్సులో ద్వేషం అనేది అస్సలు ఉండకూడదు. అలాగే మూడవదేంటంటే వీలైనంత వరకు రోజంతా భక్తి భావంతో గడపాలి. భగవంతుడి నామస్మరణ అయితే చేసుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణం, భగవద్గీత పఠనం లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి జపం, ఇవన్నీ కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇప్పుడు చాలా మంది చేసే ఒక పొరపాటు గురించి తెలుసుకుందాం. ఉపవాసం పూర్తయిన తరువాత పారాయణం. పారాయణం అంటే ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ముగించడం. సాంప్రదాయం ప్రకారం ద్వాదశి రోజున శాస్త్రంలో సూచించిన సమయానికి పారాయణం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. సమయం, ప్రాంతం, పంచాంగం ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీరు అనుసరించే పంచాంగాన్ని చూసి ఆ సమయాన్ని తెలుసుకోవడం మంచిది.
పారాయణం చేసేటప్పుడు ముందుగా శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి, మీ అనుగ్రహంతో ఈ వ్రతాన్ని పూర్తి చేయగలిగాను అని కృతజ్ఞతతో ప్రార్థించాలి. ఇక్కడ ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. శ్రీహరికి కావాల్సింది కఠిన ఉపవాసం కాదు, నిజమైన భక్తి. శక్తి ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు. శక్తి లేనివారు భక్తితో నామస్మరణ చేయవచ్చు. ఇద్దరి భక్తిని కూడా శ్రీహరి సమానంగా స్వీకరిస్తారని సాంప్రదాయాలన్నీ కూడా చెప్తున్నాయి. అందుకే ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకండి. మీ శక్తికి తగ్గట్టు, మీ ఆరోగ్యానికి అనుగుణంగా, మీ హృదయం నిండా భక్తితో ఈ రోజును గడపండి. ఇప్పటి వరకు మనం విన్నది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. ప్రతి మనిషి జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప సందేశం. మురాసురుడు బయట ఉన్న రాక్షసుడు మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారం కూడా, మనలో ఉన్న కోపం కూడా, మనలో ఉన్న అసూయ కూడా, మనలో ఉన్న స్వార్థం కూడా. ఆ దుష్ట గుణాలను జయించిన రోజే మన జీవితంలో నిజమైన ఏకాదశి ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు మన దగ్గర సంపదను అడగలేదు. బంగారాన్ని అడగలేదు. వెండి అడగలేదు. ఆయన కోరుకున్నదల్లా ఒక్కటే, పవిత్రమైన మనసు. అందుకే ఒక్క తులసి దళాన్ని ప్రేమతో సమర్పించిన, ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని హృదయపూర్వకంగా జపించినా సరే, ఒక్క ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా అది శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన సేవ. కాబట్టి భక్తులారా, మన పెద్దలు ఒక అందమైన మాట చెప్పేవారు. దేవుడు నీ ఇంటి పరిమాణం చూడడు, నీ హృదయంలోని భక్తి పరిమాణం చూస్తాడు. అందుకే ఈ తొలి ఏకాదశి సందర్భంగా మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం. ఇక నుంచి అబద్ధం తగ్గిద్దాం, కోపాన్ని తగ్గిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, ఆకలితో ఉన్నవారికి శక్తి మేరకు సహాయం చేద్దాం. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఓం నమో నారాయణాయ అని భక్తితో జపిద్దాం.